హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను ఆనకాయ పప్పు చారు ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేను పప్పులో ఇంకొక పప్పు కూడా కలిపి చేస్తున్నాను. అలాగే సాంబార్ పొడి కూడా వేయకుండా వేరే పొడి తయారు చేసుకొని నేను వేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి చూడండి, కందిపప్పులో శనగపప్పు వేసి చేస్తే సాంబార్ చాలా బాగుంటుంది. చూడండి, పప్పు ఉడకనికి కొంచెం పసుపు కొంచెం నూనె వేసుకొని విజిల్ పెట్టుకుంటే చాలా తొందరగా మెత్తగా ఉడికిపోతుంది. అది ఉడికేలోపు ఆనకాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, టమాటా, ఉల్లిపాయలు కట్ చేసుకున్నాం. ఆ తర్వాత చింతపండు నానబెట్టేసినాం. ఆలోపు పప్పు ఉడికిపోయింది. పప్పు మెత్తగా రుబ్బేసుకున్నాం. తర్వాత గ్యాస్ పైన గిన్నె పెట్టి నూనె పోసి జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఎంపుకున్నాం. ఆ తర్వాత ఏవైతే కట్ చేసుకున్న ముక్కలు ఉల్లిపాయలు ఉన్నాయో అవి వేసేసుకున్నాం. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఆనకాయలు వేసేసిన. ఆనకాయలు కూడా వేగిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకొని క్యారెట్ కూడా కొంచెం వేగంగానే టమాటా ముక్కలు కూడా వేసుకొని దాంట్లో తొందరగా ఉడకడానికి కొంచెం ఉప్పు వేసుకొని కాసేపు ఉడికించుకున్న తర్వాత పసుపు వేసుకున్న తర్వాత నేను ఇక్కడ చూడండి, జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటే సాంబార్ పొడి అవసరం లేదు, చాలా బాగా టేస్ట్ వస్తుంది. ఏదైతే ముక్కలు ఉన్నాయి కదా, ఆ ముక్కలు కొంచెం ఉడకగానే కొంచెం కారం, కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఉడికించుకున్నాను. ఆ ఉడికిన తర్వాత నేను చింతపండు పోయకుండా పప్పు వేసి పప్పు బాగా ఉడికిన తర్వాత చింతపులుసు పోసుకొని అది మసులుతున్నప్పుడు జీలకర్ర మెంతుల పొడి వేసుకొని బాగా మసలపెట్టిన తర్వాత కొత్తిమీర వేసుకొని దింపేసుకుంటే చాలా రుచిగా ఉండే ఆనకాయ పప్పుచారు చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.